హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిన్నదాని బ్లాగ్స్. మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీకి 20 డేస్ టైం టేబుల్ వేసుకున్నాం కదండి. సో ఈరోజు మనం డే 16లో ఉన్నామండి. డే 16లో మన టార్గెట్స్ వచ్చేసి నేషనల్ అవార్డ్స్ అండి. అవార్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. లాస్ట్ డే 15లో మనం ఫిల్మ్ అవార్డ్స్ చూసాం. అక్కడ నుంచి కానీ నేషనల్ అవార్డ్స్ కానీ ఈ అవార్డ్స్ అనేవి మన కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ చదువుకోవాలండి. మనం జీకే దానికంటే ఇంపార్టెంట్ ఏంటంటే కరెంట్ అఫైర్స్కి రిలేట్ చేసుకొని చదువుకుంటే చాలా బెటర్ అండి. 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇది జీకేకి సంబంధించింది. సో అసలు ఈ అవార్డు ఏంటి, దానికి రిలేటెడ్ కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం అన్నది మనకి ఇంపార్టెంట్. లేదంటే కరెంట్ అఫైర్స్ నాకు తెలిసినంత వరకు రిలేటెడ్ టు కరెంట్ అఫైర్స్ ఇచ్చే ఛాన్స్ ఉందండి. సో మీరు కూడా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ చేసుకొని చదువుకోవడం బెటర్ అండి. ఓకేనా. సో తర్వాత వచ్చేసి రీజనింగ్లో సిట్టింగ్ అండ్ అరేంజ్మెంట్స్ అండి. అథమెటిక్లో ప్రాబబిలిటీ. సో నేషనల్ అవార్డ్స్ గురించి రిలేటెడ్ టు కరెంట్ అఫైర్స్ అని చెప్పాను కదా. అవార్డ్స్ గురించి నా దగ్గర ఎటువంటి మెటీరియల్స్ లేదండి అట్ ప్రెజెంట్. అయితే నా దగ్గర ఏమన్నా మెటీరియల్ నేను సేకరిస్తే తయారు చేసిన మీకు ప్రొవైడ్ చేస్తానండి. టెలిగ్రామ్ ఛానల్లో అనేది ప్రొవైడ్ చేస్తాను. మీ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో మీకు మెటీరియల్ నేను షేర్ చేయడానికి కుదురుతుంది. కావాలనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అలాగే లేదంటే మన ఛానల్ నేమ్తో సెర్చ్ చేసైనా జాయిన్ అవ్వచ్చు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సిట్టింగ్ అరేంజ్మెంట్స్ ఏంటో చూద్దాం. సో సిట్టింగ్ అండ్ అరేంజ్మెంట్ అండి. మెయిన్లీ సిట్టింగ్ అరేంజ్మెంట్స్కి సంబంధించి నేను బ్రీఫ్గా చెప్తానండి, మీరు డెప్త్గా నేర్చుకోండి. సో అసలు ఎన్ని టైప్స్ ఉంటాయి, ఎలా ఉంటాయి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు డెప్త్గా నేర్చుకోండి. ఓకేనా. ఫస్ట్ సిట్టింగ్ అరేంజ్మెంట్స్ వచ్చేసి లైన్, రో ఇలా ఉంటుందండి. రో అడ్డు వరుస, రో మోడల్ ఉంటుంది. ఇంకోటి నిలువు, ఇది కూడా రోనే, బట్ ఇది వర్టికల్, హారిజెంటల్. సో ఇలా ఉంటాయి. ఇది ఇలా వస్తే రో అంటాం, ఇలా వస్తే కాలం, వీటిని కాలమ్స్ అంటాం. ఓకే. ఇది రో, ఇది కాలం. ఓకే. అడ్డు వరుస, నిలువు వరుస. ఇక్కడ ఏంటంటే లెఫ్ట్ రైట్ అవుతుందండి. ఇక్కడ టాప్ బాటమ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఇలా ఉంటుందండి, బాక్స్ షేప్లో ఉంటుంది. ఇంకొక మోడల్ వచ్చేసి లేదంటే సర్కిల్ ఇస్తారండి. దీనికంటే ఎక్కువగా ఈ రోస్ కంటే కూడా ఎక్కువ నాకు తెలిసి సర్కిల్లోనే ఇస్తారు. ఎందుకంటే ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతామనే ఉద్దేశంతో సర్కిల్ మోడల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అడుగుతారు. ఓకేనా. మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఒక సర్కిల్ అనేది గీసేసుకొని వాళ్ళు ఎంతమంది ఇచ్చారు ఇక్కడ చూడండి, 8 మెంబర్స్ ఇచ్చారు. సో ఇలా మనం 8 నెంబరింగ్ అని ఇచ్చేసుకొని తర్వాత వాళ్ళ పాయింట్స్ ఇస్తారు కదండి, ఆ పాయింట్స్ రిలేటెడ్గా ఇక్కడ మనం సెట్ చేసుకుంటూ వస్తే చాలా ఈజీ అవుతుందండి. ఇంకోటి ఇది ఇలా ఇస్తారండి బాక్స్ షేప్లో. ఇది చాలా రేర్ కేసెస్లో అడుగుతారు, బట్ అడగడానికి ఛాన్స్ ఉంది కాబట్టి చూసుకోండి. ఇదొక మోడల్ అండి. ఇలా కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. సేమ్, బట్ ప్లేసెస్ అనేవి ఇలా ఉంటాయి. ఓకేనా. ఇప్పుడు చూడండి, మనం ఇది క్వశ్చన్ చదువుదాం. 8 మంది మంత్రులు ఒక వృత్తాకారం బల్ల చుట్టూ కూర్చున్నారు. ఎక్కువ వృత్తాకారమే అంటారండి. వృత్తాకారం అంటే సర్కిల్. ఆర్థిక మంత్రి మరియు విదేశీ వ్యవహారాల మంత్రులు ఎదురెదురుగా కూర్చున్నారు. అంటే 8 ఉన్నాయి కదండి. మనం ఈ 8 అనేవి ఇలా ఇచ్చేసామనుకోండి. సో మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడొకరిని పెట్టేసుకోవచ్చు, లేదా ఇలా ఎక్కడైనా మన ఇష్టం. సో కింద చదివేదానికి మనకి క్లారిటీ వస్తుంది. సో దాన్ని బట్టి మనం ఇలా అరేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. చూడండి, ఎదురెదురుగా అంటే ఆర్థిక మంత్రి, విదేశాంగ మంత్రి, ఇలా దాని నెక్స్ట్ పాయింట్స్ చదివే కొద్దీ మనకు ఒక్కొక్క ఆప్షన్ ఇస్తూ ఉంటారు. సో దాన్ని బట్టి మనం అనేది అరేంజ్ చేసుకుంటూ వచ్చేయచ్చు. ఓకేనా. సో ఇలా కూర్చున్నప్పుడు క్లాక్ వైజ్ అంటే ఇది, యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇలా వస్తుంది, రైట్ అంటే ఇది, లెఫ్ట్ అంటే ఇది. ఓకే. అది ఈ మోడల్లో కనుక ఇచ్చారనుకోండి, ఇది లెఫ్ట్ అవుతుంది, ఇది రైట్ అవుతుంది, ఇది టాప్ అవుతుంది, ఇది బాటమ్ అవుతుంది. ఓకే.
ఇంతేనండి. సో, సిట్టింగ్ అండ్ అరేంజ్‌మెంట్స్ వచ్చేసి ఇలాగే ఉంటుంది. చూడండి ఈ మోడల్ నేనిప్పుడు చూపించిన మోడల్‌లోనే క్వెషన్స్ అనేవి మనకొచ్చాయి. ఇలాగే వస్తాయండి క్వెషన్స్ అనేవి. సో, నా ఈ ఈ మోడలు, ఈ మోడలు ఫస్ట్ మీరు ఇవేవి నేర్చుకోవడానికి మీకు టైం ఉన్నా లేకపోయినా సర్కిల్ మోడల్ అనేది నేర్చుకొని కంపల్సరీ 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా? సో, ఇవి సిట్టింగ్ అండ్ అరేంజ్‌మెంట్స్ అయిపోయాయి కదా! నెక్స్ట్ మన డేలో ఏ టార్గెట్ ఉందో చూద్దాం. సిట్టింగ్ అండ్ అరేంజ్‌మెంట్స్ అయిపోయింది కదండీ! సో, నెక్స్ట్ వచ్చేసి ప్రాబబిలిటీ. ప్రాబబిలిటీ నుంచి 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉందండి. కంపల్సరీ వస్తుందయితే చెప్పలేను. ఒక్కొక్క సెక్షన్‌లో అడుగుతున్నారు. ఒక్కొక్క సెక్షన్‌లో అడగట్లేదు. అదే మనకి డైలీ మార్నింగ్ సెక్షన్, ఆఫ్టర్‌నూన్ సెక్షన్, ఈవినింగ్ సెక్షన్ అలా జరుగుతాయి కదా! సో, ఒక్కొక్క దాంట్లో అడుగుతున్నారు. ఒక్కొక్క దాంట్లో అడగట్లేదు. సో, లైట్‌గా తెలుసుకొని ఉంటే బెటర్ అని చెప్తున్నానండి. ప్రాబబిలిటీకి సంబంధించి నా దగ్గర ఎటువంటి మెటీరియల్ లేదండి. బట్ నాకు కొంచెం తెలుసు. దాని ఎటువంటి నోట్స్ కూడా లేదండి. నేను బ్రీఫ్‌గా చెప్తాను. మీరు డెప్త్‌గా నేర్చుకోండి. ఓకేనా? సో, ఫస్ట్ ఏంటంటే మన దగ్గర ఒక కాయిన్ ఉందనుకోండి. 1 కాయిన్ అనేది మన దగ్గర ₹1 కాయిన్ అనేది మన దగ్గర ఉందనుకోండి. హెడ్, టైల్స్ ఉంటాయి కదా! హెడ్ అండ్ టైల్స్ ఉంటాయి ఒక కాయిన్‌లో. సో, ఈ హెడ్ మాత్రమే పడడానికి మనం ఏం చేస్తామంటే మనం ఒకసారి వేసామనుకోండి. అప్పుడు హెడ్ అయినా పడొచ్చు, టైల్ అయినా పడొచ్చు. అంటే 1/2 ఛాన్స్. 1/2 ఛాన్స్ అంటే ఇక్కడ హెడ్ అయినా పడొచ్చు. రెండిటికి హాఫ్ హాఫ్ ఛాన్స్ ఉందనే కదండి. హెడ్ పడడానికి హాఫ్ ఛాన్స్ ఉంది. టైల్ పడడానికి హాఫ్ ఛాన్స్ ఉంది. అలాగే మన దగ్గర ఈ 1 కాయిన్ మనం 2 టైమ్స్ వేసామనుకోండి. 2 టైమ్స్ వేస్తే అప్పుడు 2 టైమ్స్ అనేది ఒకసారి హెడ్ పడొచ్చు. 2 టైమ్స్ హెడ్ పడొచ్చు. ఒకసారి హెడ్ పడొచ్చు, టైల్ పడొచ్చు. టైల్ హెడ్ పడొచ్చు. టైల్ కూడా పడొచ్చు. ఓకే. సో, ఇప్పుడు మన క్వెషన్‌లో హెడ్ మాత్రమే 2 హెడ్స్ పడడానికి ఛాన్స్ ఎంతుందనంటే 1/4 అవుతుంది. ఓకే. 1, 2, 3, 4 కాబట్టి 1/4 అంటే 25% ఛాన్స్ ఉందని. అదే ఇక చూడండి. ఒక హెడ్, ఒక టైలు పడడానికి ఛాన్స్ అని అన్నారనుకోండి. ఒక హెడ్, ఒక టైలు 2/4 వస్తుంది. అంటే 1/2 50%. ఎందుకంటే ఇక్కడ ఒక హెడ్ ఉంది. ఇక్కడ హెడ్, టైల్ పడడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ కూడా టైలు, హెడ్ పడడానికి మనకి 1 హెడ్, 1 టైలు పడడానికి ఛాన్స్ అడిగారు. సో, అలా వస్తుంది. 2 టైలు పడడానికి మళ్ళీ 1/4 అంటే 25% ఛాన్స్ ఉంది. ఇలా అండి మనకి ఎన్ని కాయిన్స్ ఇస్తే అలా ప్రాబబిలిటీ అనేది చెక్ చేస్తాం. ఓకేనా? ఇదండి బ్రీఫ్‌గా ప్రాబబిలిటీ అంటే ఇలా ఉంటుంది. సో, ఇది మ్యాక్సిమం రాకపోవచ్చు. మీకు టైం ఉంటే ఒకసారి చూడండి. టైం లేదనుకుంటే పక్కన పెట్టేయొచ్చు. ఓకే. సో, ఇంతటితో మన డే 16 టార్గెట్స్ కూడా కంప్లీట్ అయిపోయినట్టే అండి. ఎవరికన్నా ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే. ఏమైనా క్వెషన్స్ ఉన్నా కామెంట్ చేయండి. నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో, ఎవరైనా డే 16 టైమ్ టేబుల్ టార్గెట్స్ కంప్లీట్ చేస్తే ఓకే మేము కంప్లీట్ చేసామని ఒక కామెంట్ చేయండి. సో, మీరు కూడా కంప్లీట్ చేసామని కామెంట్ చేస్తే ఓకే కంప్లీట్ చేస్తున్నారని నాకు హ్యాపీగా ఉంటుంది. కంప్లీట్ చేసామని మీకు హ్యాపీగా ఉంటుంది. ఓకేనా? ఇంతటితో డే 16 టార్గెట్స్ కంప్లీట్ అయ్యాయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్.